ఈ మధ్య ఒక 1000 ఆవులు కొండకిస్తానని ఒక అతను మాట్లాడాడు. వాళ్ళు పిలవటం జరిగింది. ఇంటికి వెళ్ళాను. అతని పొంగనూరు. 1000 ఆవులు కొండకిస్తామన్నాడు. నేను రేపు 15వ తేదీన చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి అపాయింట్మెంట్ తీసుకుంటున్నాను. ఎలక్షన్ ముందు ఆయన ½ గంట టైం ఇచ్చారు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక నేను కలవలేదు, కలిసే ప్రయత్నం చేస్తున్నాను. 1000 ఆవులు తిరుమల దేవస్థానానికి ఇవ్వవద్దనే చెప్తున్నాం. మన చిత్తూరు జిల్లా, నెల్లూరు, తిరుమలకి ఉన్న చుట్టుపక్కల జిల్లాలలో 5000 మంది యశోదమ్మలు తయారు చేద్దాం. ఈ ఆవులు యశోదమ్మలకు ఇవ్వండి. కృష్ణుడు భగవానుడికి యశోదమ్మ పవిత్రంగా పెట్టిందా, కల్తీ చేసిందా? పవిత్రంగా పెట్టింది. మనం యశోదమ్మలు తయారు చేసి ఒక్కొక్క యశోదమ్మకి 8 ఆవులు ఇవ్వండి అని ఆయనకి చెప్పొచ్చాను. వాళ్ళు పవిత్రంగా నెయ్యి తీసుకెళ్ళి స్వామికి ఇస్తారు. ఈ నెయ్యి కొనేది భారతదేశం నుంచి వెళ్ళిపోయి విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు, నా కొండకి ఇలా జరుగుతుంది, నా కొండకి ఇలా జరుగుతుంది, నా స్వామికి ఇలా జరుగుతుంది బాధపడుతున్నారే. ఆ బాధపడమాకండి. ఈ యశోదమ్మల దగ్గర 2000 నుంచి 2500 రూపాయలు కొని స్వామికి అందించండి. 3 టన్నుల నెయ్యి మనం ఇస్తే ప్రస్తుతం 15 టన్నులు కావాలి. చంద్రబాబు నాయుడు గారిని కలిసి 3 టన్నులు నెయ్యి అంటే కొండ మీద వచ్చిన వాళ్ళకి 1 లడ్డు ఒకటాకి సరిపోతుంది. అది ప్రసాదం ఒకటి సరిపోద్ది కదండి. 5-10 లడ్డూలు ఎందుకండి చెప్పండి? ప్రసాదం ఎంత తిన్నా ఇంతే కదా. స్వచ్ఛమైన నెయ్యితో 1 లడ్డు ముందు ప్రాథమిక దశలో 5 సంవత్సరాలు దశల వారీగా దీన్ని ముందుకు తీసుకువెళదాం. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 10 టన్నులకి మనం వద్దాం. ఆ నెక్స్ట్ 15 టన్నులు, ఇలా దశల వారీగా తీసుకెళ్ళి చేద్దాం. వచ్చిన వాళ్ళకి ఇన్ని లడ్డూలు అమ్మొద్దు, 1 లడ్డు చాలు కదా. ఇది ప్రతిపాదన. వీళ్ళు భక్తి శ్రద్ధలతో వీళ్ళందరూ కూడా స్వచ్ఛంగా యశోదమ్మ చిలికినట్టు చిలికి ఆ వెన్ననిస్తారు. దీనికి శిక్షణ ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతికూల వాతావరణంలో కూడా 365 రోజులు గడ్డి, పచ్చిగడ్డి ఎలా దొరుకుద్ది, దాన్ని ఎలా యాజమాన్య పద్ధతులు, 1 ఎకరంలో పండించుకుంటే ఎన్ని ఆవులు తినగలుగుతాయి అన్ని లెక్కలు ఇచ్చి 12 నుంచి 15 ఆవులు 1 ఎకరంలో గడ్డి 365 రోజులు తింటాయి. అలాంటి గడ్డలు భారతదేశంలో ఉన్నాయి. ఆ గడ్డి పేర్లు హీరామణి, జుంజువా. హీరామణి 12 నుంచి 15 అడుగులు ఎత్తొస్తుంది. ఈ గడ్డి 1 ఎకరం పెట్టుకుంటే వరిని మనం మానేస్తే వరి కన్నా దీనివల్ల మనకి 5 నుంచి 10 ఇంతల డబ్బులు వస్తాయి. 2500 రూపాయలకి, 2000 నుంచి 2500 రూపాయలకి కేజీ నెయ్యి మనం ఇచ్చేయచ్చు. ఒక భార్య భర్త, కొడుకు కోడలు కలిసి సజావుగా 8 ఆవులు సాకొచ్చు. ఇలా కడపలో దిలీప్ కుమార్ అనే పిల్లోడు చేస్తున్నాడు. ఆయన నెంబర్ మీకు ఇస్తాను. ఆయన అత్యంత అద్భుతంగా చేస్తున్నాడు. ఇలాంటి పిల్లలు మనం తయారు చేయాలి. ఒక 30 నుంచి 35 లీటర్ల పాలు అయితే 1 కేజీ నెయ్యి వస్తుంది. రోజుకి 8 లీటర్ల పాలు ఇచ్చే ఆవులు ఇంకా భారతదేశంలో. ఆ ఆవుల పేర్లు చెప్తా, రాసుకోండి. ఇలాంటి ఆవులు దాతల్ని కొనుమ్మని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పిలుపునిస్తే దాతలు వచ్చి ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో 3 లక్షల మంది పైగా భారతదేశం బయట ఉన్నారు తెలుగు వాళ్ళు, వాళ్ళందరూ 2-3 ఆవులు కొని ఇచ్చినా సరే మనకు ఆవులు వచ్చేస్తాయి. బాధపడతాం ఎందుకు? 1,50,000 రూపాయల్లో మంచి ఆవు వస్తుంది. 8 లీటర్లు 10 లీటర్ల పాలు ఇచ్చే ఆవులు. మన ఊరు నుంచి మనం 4 ఆవులు ఇవ్వలేము అందరం కలిసి.
మన అపార్ట్మెంట్ నుంచి మనం ఒక ఆవును ఇవ్వలేమా? ఇయే మాటలు రాసి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నాం. ఇది భక్తుల్ని, ప్రజల్ని భాగస్వాములు చేయమని కోరుకుంటున్నాం. ఈయన వల్లే అవుతుంది, ఈయన వల్లే అవుతుంది, ఇంకెవరూ చేయలేరు దీన్ని. ఆ ఆవులు బెస్ట్ బ్రీడ్ రాటి రాజస్థాన్లో దొరుకుతాయి మీకు. ఇక్కడ నెల్లూరు దగ్గర వెంకటగిరి దగ్గర రాజా అని ఉన్నాడు, ఆయన దగ్గర ఉన్నాయి ఆవులు. ఆయన కొన్నాళ్ళు స్వామివారికి నెయ్యి కూడా పైన ఇచ్చారనమాట, స్వచ్ఛందంగా ఇచ్చాడు. రాటి ఆవు పేరు రాటి. 8 ఆవులు 1 నంది తీసుకోండి. 8 ఆవులు 1 నంది. గిర్, ఇది గుజరాత్కి సంబంధించింది. గిర్ పంజాబ్కు సంబంధించింది. సాహివాల్ రాజస్థాన్కి సంబంధించింది. కాంకరేజ్. ఈ 4 ఆవులు భారతదేశంలో పాడి పరిశ్రమకి అనుకూలమైనవి. ఒకప్పుడు ఒంగోలు కూడా ఉన్నవి, కానీ మనం వాటిల్ని బండ్ల పోటీలకి మాత్రం పరిమితం చేశాము. వచ్చేసి ఆంబోతుని వదిలేసి అవన్నీ కూడా బ్లడ్ లైన్ కలిసిపోవటం వల్ల అప్పుడు 2-3 లీటర్లకు వచ్చినాయి. 1923లో బ్రిటిషర్స్ ఉన్నప్పుడు పాల పోటీలు పెడితే లాంగ్ ఫామ్లో రికార్డ్స్ ఇప్పటికీ ఉన్నాయి. 24 లీటర్లు ఒక రోజుకి మన ఒంగోలు ఆవు ఇచ్చిన రికార్డ్స్ అక్కడ ఉన్నాయి, మీరు చూడవచ్చు. ఈ 4 జాతుల్లో మీరు ఏదైనా తీసుకోండి, ఖచ్చితంగా నంది ఉండాలి. మీరు పాడి పరిశ్రమ కింద మీరు సెటిల్ అవుతా కూడా మీరు ఈ ఆవులు తీసుకోండి. దీన్ని మీరు తయారు చేసిన ఈ ఆవు నెయ్యిని ప్రచారం చేయడానికి మేము ఉన్నాం. ఇవాళ ఎంతమంది పెట్టుకున్నారో అంత దగ్గర స్టాక్ లేకుండా ఉంది, అంత అవేర్నెస్ వచ్చింది. ఈ నెయ్యి గర్భిణీలకి తినిపిస్తే 3 కేజీల పిల్లలు పుడతారు. ప్రతి నెల తక్కువలో తక్కువ కేజీ నెయ్యి ఏదో రూపంలో తినాలి. ఆమెకి ఎలా ఇష్టమైతే అలా టిఫిన్లో, భోజనంలో మిఠాయి తయారు చేసుకుని ఎలా తిన్నా పర్వాలేదు. 1 కేజీ తినగలిగితే 3 కేజీలు పెడతారు. అలాగే ఆవు పాలని చక్కగా కాసి తోడు పెట్టే సమయానికి ఎంత వేడైతే ఉంటుందో అంత వేడి ఉన్నప్పుడు వెండి గిన్నెలో కానీ వెండి గ్లాసులో కానీ తోడు పెట్టాలి. కాయకూడదు, తోడు పెడతామే, వెండి గిన్నెలో కాయకూడదు. తోడు పెట్టిన పెరుగు గర్భిణీకి తినిపిస్తే చాలా థిక్ హెయిర్ వస్తుంది వాళ్ళకి. మెడ 18 రోజుల్లో నుంచోబెడతాడు. ఇది మీరు మళ్ళీ మంచి పిల్లలు, ఆజానుబాహుల్ని మన ఈ భూమి మీద చూడాలంటే ఇది జరగాలి. ఇంకా కులాకార్ అని ఒక బియ్యం ఉన్నది, ఆ బియ్యాన్ని పంటకాలం 110 రోజుల్లో వచ్చేస్తుంది. ఇది ఖరీఫ్లో పంట చాలా మంచిది. మీకు రబీలో కూడా వేసుకోవచ్చు, రబీ కన్నా ఖరీఫ్ది మంచిది. ఇది సాధారణ కాన్పు అవతాకి ఉపయోగపడే బియ్యం. కాన్పు అయిన తర్వాత బాలెంతలు కూడా ఈ బియ్యం తినొచ్చు. ఒకవేళ కవల పిల్లలు పుడితే కూడా తల్లి దగ్గర ఇద్దరికీ సరిపడే పాలు దీంట్లో ఉంటాయి. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, మనం తెలుసుకున్నాం అంతే, మనం కనిపెట్టినవి కాదు. ఇదంతా నేచర్ డిజైన్, మనకు తెలియలేదు అంతే. 70 ఏళ్ళు హైబ్రిడ్ విత్తనాలతో వాళ్ళ తల్లి దగ్గర పాలు లేవు. ఈ బియ్యం తింటే పాలు రావు.
ఇలాంటి బియ్యం తింటా మనం ఇలాంటి కుక్కమూతి బిందెలను కన్నాం. మనం సరైన పిల్లలు లేరు, వాళ్ళ ఓర్పు సహనం లేదు. వీళ్ళ దగ్గర పట్టుదల ఉంటుంది, ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. కొత్త వాళ్ళ దగ్గరికైనా చేతులు దాపితే వెళ్ళిపోతారు, ఎంత పాజిటివ్గా ఉంటారు. మేము ఇది నిర్ధారణ చేసుకుని మాట్లాడతాకి 18 నెలలు ఒకే గ్రామం మీద 12 మందికి ప్రతి నెల ఇవన్నీ నేను నా సొంత డబ్బులతో 18 నెలలు ఇచ్చాను. ఇలా ఒక్కడ అందరికీ ఎంతమందికి ఇచ్చామో అంతమందికి సాధారణ కాన్పులైన ప్రతి ఇంట్లో 3 కేజీల పిల్లలు పుట్టారు. దీంట్లో ఒక సంఘటన మీకు చెప్తా. మొదటిసారిగా ఆ ఊర్లో ఇచ్చింది మా పొలంలో పనిచేసే పిల్లాడికి. అతనికి ఇచ్చాము, వాళ్ళ భార్యకి వాడిచ్చారు. అదే రోజు వికారాబాద్ హాస్పిటల్లో 3 పిల్లలు పుట్టారు. 3 పిల్లలు పుడితే దాంట్లో వీళ్ళ భార్య కూడా ఉంది. డాక్టర్లు వచ్చి చూసి మధ్యలో ఉన్న పాప చాలా బాగుంది అని డాక్టర్లు 1 నిమిషం పాటు ఆ పిల్లలను చూశారు. వాళ్ళ తండ్రిని పిలిచారు. మీ భార్యకి ఏం పెట్టావు, ఇంత చక్కగా ఉంది పిల్ల అని అడిగారు. మా సారు ఒక బియ్యం ఇచ్చాడు, ఆ బియ్యం నేను పెట్టాను అన్నాడు. డాక్టర్ అన్నాడంట, అందరం తినేది బియ్యమే కదయా, బియ్యం ఇస్తావేంటి అని నవ్వి వెళ్ళిపోయాడు. అంతే, అంతకు మించి ఆయన చెప్పలేకపోయాడు. ఇది వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఇది అదునుగా తీసుకుని ఒక డాక్టర్ వచ్చి అంతసేపు చూశాడు కదా అని ఆ ఊరిలో గర్భిణీలందరికీ పిలిచి ఇలా 18 నెలలు నేను ఇవన్నీ ఇచ్చాను. వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో మంచి వారసుడు పుడితే వాళ్ళు వ్యవసాయంలోకి వస్తారు అనే ఒక ఆశతో కూడా ఇచ్చాను. ఇది నాగసముద్రం అనే గ్రామం, దారూరు మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణలో జరిగింది. మీరు కూడా ఈ ఛానల్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఊరిలో ఉన్న వాళ్ళకి, ఊరికి ఏమైనా సహాయం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక 5కో 10 మందికో ఈ బియ్యము, ఈ కుల్లాకారు బియ్యము, 1 కేజీ బెల్లము, 1 కేజీ తౌడు కూడా చాలా మంచిది. ఈ బియ్యం తౌడు రక్తహీనత ఉన్న వాళ్ళకి మంచిది. 1 స్పూన్ నీళ్ళల్లో కలుపుకొని రాత్రిపూట నానబెట్టుకుని తెల్లారి తాగితే వడపోసుకుని చాలా మంచిది. 5 కేజీల కుల్లాకారు బియ్యం, 1 కేజీ బెల్లము, 1 కేజీ తౌడు, 1 కేజీ ప్రవీణ్ సాల్టు, ఇలా ఇవన్నీ ఇవ్వటం జరిగింది. ఆవు నెయ్యి, నా సొంత ఆవు నెయ్యి, యశోదమ్మ చిలికిన నెయ్యి 1 కేజీ ఇచ్చా. అందరికీ ఇలాంటి పిల్లలు పుట్టారు. మీరు కూడా మీ ఊరిలో ఇలా చేయండి. మీ జిల్లాలో ఉన్న రైతుల నెంబర్లు మేము మీకు ఇస్తాం. ఇలా ఏదో ఒకటి దేశం కోసం చేయకుండా మనం డబ్బు సంపాదించి పిల్లల కోసమే చూస్తూ ఉంటే జాతి అంతా నిర్వీర్యమైపోతే ఈ డబ్బులు ఎవరికి ఉపయోగపడతాయి? మనకి దేవుడు డబ్బులు ఎందుకు ఇచ్చాడంటే 25% సమాజానికి ఖర్చు పెడతాం, లేని వాళ్ళు ఖర్చు పెడతాకి ఇచ్చాడు భగవంతుడు. దానికన్నా మనం ఖర్చు పెట్టాలి. ధర్మం నిలబెట్టే వాళ్ళని తయారు చేసుకోవాలి. గర్భ సంస్కారాల గురించి రామకృష్ణ మఠంలో శితికంఠానంద స్వాముల వారు చాలా బాగా చెప్తున్నారు. నల్గొండలో అనేక మంది ఈ మహిళామూర్తులకి ఈ సంస్కారాల గురించి నేర్పించారు. ఇప్పుడు భవిష్యత్తులో ఇలా ఎవరైనా చెప్పే గర్భ సంస్కారాల గురించి మాట్లాడే వాళ్ళు ఉంటే దానికి తోడు ఈ భోజనం కానీ అందించగలిగే వాళ్ళు ఉండి ఇవన్నీ జరిగితే మళ్ళీ శివాజీని మనం ఈ గ్రామంలో చూడవచ్చు. ఇది జరగాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి, సమయం తక్కువ ఉంది, బాధ ఎక్కువైపోయింది, పనులు ఎక్కువైపోయినాయి. ఇవన్నీ ఎవరు చక్కదిద్దాలి? కాకపోతే ఒకటైతే నమ్మకం కుదిరింది, నిన్నటి నుంచి మార్పు కనపడుతుంది. నిన్న గడప స్వామివారు కడప జిల్లాలో ఈ కార్యక్రమం చేశాం. స్వామి వెంకటేశ్వర స్వామికి ఇక్కడ నమస్కారం చేసుకుని మంచి జరగాలి స్వామి అని
తొలి గడపలో కాలు పెట్టి అక్కడ ఈ కార్యక్రమం చేసి ఇక్కడికి వచ్చాను. విచిత్రం ఏంటంటే భోజనం చేసినాక 60 మంది మాయమైపోతారు, 100కి 60 మంది మాయమైపోతారు, ఉండరు. ఇన్ని కార్యక్రమాలు చూసాం కదా, 60% వెళ్ళిపోతారు. నిన్న అక్కడ 98% ఉన్నారు. నాకు ఇప్పుడు చూస్తే కూడా ఇంచుమించు 90% ఉన్నారని కనిపిస్తున్నారు. ఇది మార్పు మొదలవుతుంది, స్వామి మన మొర ఆలకిస్తున్నాడు అనేది నాకు అర్థమవుతుంది. చందు లాంటి వాళ్ళు జిల్లాకు ఒక్కడుంటే చాలు, ఎంత అద్భుతంగా చెప్పాడు. ఇలాంటి వాళ్ళు తయారవ్వండి. చాలా ఆలోచనలు ఉన్నాయి ఆయనకి. యూనివర్సిటీకి వెళ్ళి ఉద్యోగాలు కోసం ట్రై చేసుకునే వాళ్ళందరూ ఉద్యోగం దొరకదు కాబట్టి ముందు మా దగ్గరికి వచ్చి పని చేయండి, ఇది మార్కెట్ చేసి పెట్టండి, మీకు పర్సంటేజ్ ఇస్తాం. అసలు ముందు కల్చర్ అన్నా అగ్రికల్చర్ అన్నా ముందు వీళ్ళకి అర్థమైతే ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఒక మాట వినటం అనేది నేర్చుకుంటారు. ఇప్పుడు ఎవరికి ఓర్పు సహనాలు లేవు పిల్లలకి. భోజనం చెడిపోయింది కాబట్టి మనిషి చెడిపోయాడు. మనిషి నిజానికి మంచోడు, తినే ఆహారం చెడ్డది. జైసా అన్నయ్య వైసా మన్. మరి సరైన అన్నం తిన్నప్పుడు సరైన ఆలోచనలు ఉంటాయి, ఓర్పు సహనం ఉంటుంది. అందుకనే ఇలాంటి ఆలోచనతో ఆయన ఉన్నాడు. చాలా అద్భుతమైన ఆలోచన అది. మీరందరూ కలవాలి. నాకు 10 మంది పేర్లు నాకు రేపటికల్లా కావాలి. చిత్తూరు జిల్లా పూర్వ జిల్లా ప్రకారం ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయటానికి ఫిబ్రవరి ప్రోగ్రాం వరకు పనిచేసే వాళ్ళు కావాలి. అలానే మీ పనులు వదిలిపెట్టుకుని ఏం కాదు, మధ్యలో ఈ ఫోన్లు వస్తే మీరు గ్రూపు ఒక వాట్సాప్ పెట్టుకొని డిస్కస్ చేయాలి. తర్వాత కలెక్టర్ దగ్గరికి మీరు వెళ్తాం అనేది చేయాలి. అందరూ కలిసి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఉంది, మా జిల్లాలో మేము పండించినవన్నీ అమ్ముకోవడానికి మాకు అవుట్లెట్ కావాలి. ఒకళ్ళు వెళ్తే వినరు, అందరూ కలిసి వెళ్తే వింటారు. సంస్కృతంలో వార్తలు కావాలని ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళిందంట. అప్పుడు ఇందిరాగాంధీ అందంట, అయ్యవాళ్ళు 4 వెళ్ళారు, మాకు సంస్కృతంలో వార్తలు కావాలంటే ఆవిడ వ్యంగ్యంగా నవ్విందంట. మీ 4 కోసం ఈ వార్తలు పెట్టాలంటే కష్టం అందంట. ఆ అయ్యవార్లందరూ తిరిగి వచ్చి కొన్ని వేల ఉత్తరాలు పంపించారు ఇందిరాగాంధీకి. అమ్మో ఇంతమంది కోరుకుంటున్నారు అని చెప్పి ఇవాళ రేడియోలో సంస్కృతం వార్తలు వస్తున్నాయి కదా, ఆ అయ్యవార్ల చలవతో జరిగింది. ఇలా మనం అందరం కలిస్తేనే ఏదైనా అవుతుంది. అందుకని విడివిడిగా అందరూ వ్యవసాయం చేస్తున్నాం, విడివిడిగా ఎవరికైనా మార్కెట్ చేసుకుంటున్నారు. కానీ మీకు మార్కెట్ అవుతుంది, సంతోషం. కానీ అన్ని వస్తువులు నేను తినాలి అనుకునే ఒక సాధారణమైన వ్యక్తి అనుకున్నప్పుడు అందుబాటులో ఉంటాక వేదికలే. 100 షాపులు బిర్యానీ షాపులు ఉన్నాయి, 100 షాపులు వైన్ షాపులు ఉన్నాయి. మన అందరికీ ఒక్క షాప్ ఉండదా? కలిసి ఆ షాపు కోసం మీరు ప్రయత్నం చేయండి. ఎవరు చేస్తారు, ఎవరు చూస్తారంటే నాకేం పట్టింది, నేను హైదరాబాద్లో ఉండొచ్చుగా, ఎందుకు రావాలి ఇక్కడికి చెప్పండి. నాకేం గడక చక్కగా 100 ఆవులు ఉన్నాయి, 60 ఎకరాల వ్యవసాయం ఉంది. అసలు ఎక్కడికి వెళ్ళకుండా మిఠాయి షాప్లో కూర్చుంటే బోల్డ్ డబ్బులు, ఇంకో 2 బ్రాంచీలు పెట్టుకోవచ్చు నేను. మరి ఎవరు మాట్లాడకపోతే ఇవన్నీ ఎవరు చేయాలి చెప్పండి. అందుకని మీ జిల్లా కోసం మీరే కలెక్టర్ గారిని కలవండి, ఎస్పీ గారిని కలవండి, అధికారులు కలవండి. వీళ్ళందరూ మీకు మార్కెట్ చేసి పెడతారు. ఇంకొక ఎకరం పెరుగుద్ది, ఇంకొక ఆవు పెరుగుద్ది ఈ భూమి మీద, ఇంకొక నంది వస్తుంది ఈ భూమి మీదకి. ఎవరికి వాళ్ళు కలవాలి, కలిసి చేసుకోవాలి. మీరు ఇవన్నీ చేస్తారని 15 ఏళ్ల క్రితం ఒక దేశీ విత్తనం లేదు కదా, ఈరోజు ఇన్ని దేశీ విత్తనాలతో భోంచేస్తే స్థాయికి వచ్చాం కదా. 3.5 సంవత్సరాలు స్వామివారు ఈ భోజనం చేశారు కదా, మీరు తిన్న భోజనమే స్వామి భోజనం చేశారు. మళ్ళీ ఆ రోజులు వస్తాయి, కలిసి పనిచేద్దాం. మీ అందరితో నేను ఉంటాను, మనం అందరం కలిసి పనిచేద్దాం. మరిన్ని
అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.